ఈ మధ్య టాలీవుడ్ లో వరుస పెళ్లి సంబరాలు కనిపిస్తున్నాయి. మొన్న సమంత నాగ చైతన్య, నిన్న రాజమౌళి కొడుకు కార్తికేయ పూజ, ఇప్పుడేమో తెర మీదకి మరో ప్రేమ పెళ్లి విషయం బయటకొచ్చింది. అతను మరెవరో కాదు, కిలికిలి భాషతో పాట పాడిన సింగర్, రేడియో జాకీ, లిరిసిస్ట్, యాంకర్ మరియు నటుడైన నోయల్. ఒక హీరోయిన్ తో ప్రేమలో పడి ఇప్పుడు పెళ్లిపీట లెక్కబోతున్నట్టు తెలుస్తోంది. నోయల్ నటుడుగా టాలీవుడ్ లో విలన్ వేషాలు, ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేస్తున్నాడు. కాగ్నిజెంట్ కంపెనీలో వెబ్ డిజైనర్ అయినా కూడా సినిమా ఇండస్ట్రీ అంటే మక్కువ ఉండటమే కాకుండా పలు రంగాలలో మంచి ప్రావీణ్యత ఉండడంతో చేస్తున్న ఉద్యోగం వదిలి ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్నాడు నోయల్. ర్యాపర్గా కూడా తెలుగులో పాటలు పాడుతూ మ్యూజిక్ కంపోజర్ గాను తన సత్తా ఏమిటో చూపిస్తున్నాడు. అనంత శ్రీరామ్తో కలిసి ఒక మ్యూజిక్ బ్రాండ్ ని కూడా నడుపుతూ పలు ఇండిపెండెంట్ సాంగ్స్ ని తన సొంత యూట్యూబ్ ఛానల్లో లాంచ్ చేసి మంచి వ్యూస్ రాబడుతున్నాడు నోయల్. ఆ మధ్య వచ్చిన కుమారి 21F సినిమాతో నోయల్ కి మంచి గుర్తింపు లభించింది. ఈగ, మగధీర వంటి సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు నోయల్ ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మంగళూరుకి చెందిన కొంకణి అమ్మాయి ఈస్టర్ నొరోన్హా టాలీవుడ్ లో 1000 అబద్ధాలు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఈమెకి పెద్దగా గుర్తింపు లభించలేదు. ఆ తరువాత భీమవరం బుల్లోడు, జయజానకి నాయక వంటి సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. హీరోయిన్ గా మాత్రం ఈమెకి సరైన బ్రేక్ లభించలేదనే చెప్పాలి. భరతనాట్యంలో అనేక ప్రోగ్రామ్స్ ఇచ్చిన ఈస్టర్ పాటలు పాడటంలోనూ దిట్ట. అంతేకాదు విదేశాల్లో షోలు కూడా ఇస్తూ ఉంటుంది. ఈస్టర్ తన తల్లి ప్రొడక్షన్లో సోఫియా అనే చిత్రంలో నటించగా 2018 సంవత్సరానికి గాను ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుంచి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు, ఫస్ట్ గ్లోబల్ కొంకణి సినీ అవార్డు కూడా అందుకుంది. ఇప్పుడు ఈ భామ నోయల్తో పెళ్లికి సిద్ధమవుతోంది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగి ఇప్పటికే చాలా కాలమైందట. కానీ ఈ విషయాన్ని రీసెంట్ గా రివీల్ చేశాడు నోయల్. త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కానుంది.